రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, వాళ్ళ మనుషులు కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు. మేమేమైనా పని రేవంత్ రెడ్డిని అడగనీకి పోయినా కూడా చేస్తలేడు. ఏమైనా బిల్లుల గురించి మాట్లాడితే చేస్తలేడు. ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకే బిల్లులు ఇస్తున్నాడు. మాకెందుకో ఇబ్బంది అనిపిస్తుంది అని మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన ఇండివిజువల్గా హైకమాండ్తో కలిసినప్పుడు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత హైకమాండ్ కూడా మంత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు వాళ్ళని అడిగిరట, రేవంత్ రెడ్డితో మీకు పంచాయతీ ఏంది, లేకపోతే బట్టి విక్రమార్కతో మీకు పంచాయతీ ఏంది, లేకపోతే సో అండ్ సో మంత్రితో మీకు పంచాయతీ ఏంది, మీకు ఎందుకు గొడవలు అవుతున్నాయి, మీకు ఎక్కడ బాధ అనిపించింది, మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించింది, మీకు ఎక్కడ పంచాయతీ అయింది, ఇవన్నీ హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. ఇక మంత్రులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ బాధలు అన్నీ చెప్పుకుంటారు హైకమాండ్. సార్ ఇట్లా పరిస్థితి ఇగో గిట్లుంది సిచ్యువేషన్, ఎవరికి చెప్పాలో మాకు అర్థమవుతుందో మీకు చెప్తున్నామని చెప్పి ఇండివిజువల్గా చెప్పుకుంటారు. తర్వాత రాహుల్ గాంధీ ఇండివిజువల్కి సంబంధించిన మీటింగ్లో లేడు, అందరితో కలిసి మాట్లాడినటువంటి మీటింగ్లో ఉన్నాడట. కానీ రాహుల్ గాంధీ ఒక్కొక్కరిని పిలిచి హైకమాండ్ మాట్లాడారు కదా, ఆ మీటింగ్లో లేడు. ఎందుకంటే ఆయనకంత టైం ఉండదు కదా, ఆయన వెళ్ళిపోయిండు. కానీ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరు మాట్లాడారు ఒక్కొక్క మంత్రితో పిలిపించి. మరి హుటాహుటిన జగ్గారెడ్డి ట్రైన్లో ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరింది. జగ్గారెడ్డి తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా ఢిల్లీకి పోతున్నాడట, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడట. కారణం ఏంది? వీళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు ప్రభుత్వం పైన. కాబట్టి వీళ్ళు కూడా ఢిల్లీకి పోయి వీళ్ళ బాధలు కూడా చెప్పుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మంత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడే కార్యక్రమం చేసింది. మీరు చూడు, ఈ ఫోటో మొత్తం అబ్జర్వ్ చేయండి. ఒక్క మంత్రి ముఖంలో అయినా నవ్వు కనబడుతుందా? ఒక్క మంత్రి ముఖంలో అయినా ఒక్కలైనా పోనీ స్మైల్ ఇస్తుందా? తలలు వంచుకునే పరిస్థితి, తలలు వంచుకొని సపరేట్ ఇట్లా కూర్చునే పరిస్థితి, మేము ఏం చేయలేము అన్నట్టుగా కూర్చున్నటువంటి సిచ్యువేషన్. అందరు మంత్రులు చూడండి, చేతులు కట్టుకున్నారు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, తలలు దించుకున్నారు, తలలు తిప్పుకున్నారు, మొహం ముడుచుకున్నారు. అసలు ఎవ్వరు కూడా సప్పుడు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి చదువుతున్నాడేమో అనిపిస్తున్నది. ఆల్రెడీ రకరకాల సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేసిన హైకమాండ్, ఆ సర్వే రిపోర్ట్లు కూడా వాళ్ళ ముందు పెట్టిరు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇగో నియోజకవర్గాలలో పరిస్థితి ఇట్లుంది, జనాలు ఇట్లా తిడుతున్నారు, ఇగో మీ పథకాలపైన ప్రజల ఒపీనియన్ ఇట్లా, ఇగో ప్రజలు కాంగ్రెస్ ఇట్లా అనుకుంటున్నారు. ఈ రిపోర్ట్ అన్ని కూడా మీనాక్షి నటరాజన్ మేడం కూడా హైకమాండ్ చెప్పింది. మీనాక్షి మేడం కూడా రకరకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మంత్రులపైన కూడా కంప్లైంట్ చేసింది అధిష్టానానికి. నేను చెప్పినట్టు మంత్రులు వింటలేరు, నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి వింటలేడు, మరి నేను ఉండబుద్ధి అయితే నేను అక్కడ ఉండలేను అని చెప్పి మీనాక్షి మేడం కూడా హైకమాండ్తో చెప్పినట్టుగా వినబడినటువంటి చర్చ.